దేవా, నీ మహిమలు నీ గానములు తెలియకుంటే అంత అజ్ఞాని అనుకుంటువా దేవా? ఈ నీ మహిమలు నీ గానములు నాకు ఎవరు బోధించినారు దేవా? నీవు నేర్పిన నీవు నేర్పిన ఆంజనేయ, నీవు యాతిని కాపాడాలని తలచినావు కదా? అవును స్వామి, అది నీ కళ్ళ. ఈ లోకమున చంపువారు జాతస్య మరణం. లోకమున పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి వారి కర్మానుసారముగా మరలా జన్మం తప్పదు. అయినా నీ ఆగమ సంచిత ప్రారంభ కర్మం ఎక్కడదో ఈ బాణమే నిర్ణయించగాక. ఇదిగో నా అమోఘమైన బాణం నీపై ప్రయోగిస్తున్నాను, కాచుకో. దేవ, భక్తుడైన యాతికి ప్రాణము రక్షించదనే మాట ఇచ్చి నా కంఠంలో ప్రాణమున్నంతరకు ఏ యాత్ర మాత్రం విరోధము, ఏ యాత్ర నేను తాపలేదు. ఇదిగో నా అమోఘమైన బాణం నీపై ప్రయోగించుతున్నాను. దేవ, అట్లు నీ బాణములకు చిక్కి వీర స్వర్గమైన మార్గం కానీ ఏ యాత్ర మాత్రం విరోధము ప్రయోగించు నీ రామబాణం. మాట్లాడవే. అయ్యో ఆంజనేయ, ఇక నేనేమో కమ్మున అయోధ్యకు చేరదు. నిజముగా సీతాదేవికి ఏమని విన్నవించు? నీవు చేసిన ఉపకారం ఎట్లు మనదు? అయ్యో ఆంజనేయ, మాట్లాడవే. అయ్యో ఆంజనేయ. పరిపూర్ణమైన
వచ్చి తక్కవార్త తెలిపినావే మైరావణుని మృత్యు మందిరమున కంపి ప్రాణములు నిలిపి మమ్ము కాపాడినావే నిన్ను ఎదుగో పోయి నే బదులగలనే అయ్యో అదేయ మాట్లాడకే నా ప్రియ అయ్యో చేసిన ప్రతి నాయనా మారుతి పావన భక్తుడవు మహాబలవంత విఖ్యాసుడవు నా చేతులారా నీకెట్టి జాతకము లభించినది ఆనాడు లక్ష్మణ ముచ్చటై సంజీవికుని తెచ్చి కాపాడినావే ఈనాడు నీ అవస్థ ప్రాప్తికి హే ఆంజనేయుడు సాక్షాత్కరించి నిన్ను పునర్జీవనం చేస్తున్నావు ప్రాణభక్తుడు కోల్పోయి ఈ రాముడితో బ్రతకలేదా అయ్యో మారుతి మాట్లాడవే అవునా నా సమస్యను మాట్లాడచ్చు ఇంతటి విపరీత విపత్కార పరిణామములకు ఏ కారణం వారిని బట్టి వధించి నా గురువులకు ఇచ్చిన మాట నెరవేర్చి తదుపరి నేను కూడా ఇలాగనే ఆత్మ పరిత్యాగం చేసుకునేదే కాక ఓరి యయాతి ఓరి యయాతి శతం శబ్దం రక్షించువాడు ఆత్మ నేను